బ్యాక్ టు స్పెషల్ ఫోకస్. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ ఒకప్పుడు కాంగ్రెస్ కు కంచుకోట. నెహ్రూ గాంధీ వారసులకు పెట్టని కోట. నెహ్రూ తరం నుంచి రాహుల్ దాకా అందరూ యూపీ నుంచే లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. గాంధీ పేరుంటే చాలు ఉత్తరప్రదేశ్ లో ఏ నియోజకవర్గం నుంచైనా గెలుపు ఖాయం. అమేథీ, రాయ్బరేలీ, ఫిల్బిత్, సుల్తాన్పూర్ ఇలా రాష్ట్రంలోని కొన్ని నియోజకవర్గాల పేర్లు వింటే గాంధీ నెహ్రూ కుటుంబ వారసత్వమే గుర్తొస్తుంది. అలాంటి రాష్ట్రంలో ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? గాంధీ నెహ్రూ కుటుంబ వారసులు యూపీలో గెలిచే పరిస్థితులు ఉన్నాయా? కాంగ్రెస్ దేశ రాజకీయాలపై ఏకఛత్రాధిపత్యం సాగిస్తున్న రోజుల్లో అన్ని రాష్ట్రాల్లోలానే ఉత్తరప్రదేశ్లో కూడా హస్తం పార్టీ బలంగా ఉండేది. అలాగే గాంధీ నెహ్రూ కుటుంబానికి ఉత్తరప్రదేశ్తో ఎంతో అనుబంధం ఉండేది. దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ నుంచే దేశ తొలి ప్రధాని నెహ్రూ లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. ఫుల్పూర్, రాయ్బరేలీ నుంచి నెహ్రూ గెలిచారు. నెహ్రూ కుమార్తె ఇందిరాగాంధీ, అల్లుడు ఫిరోజ్ గాంధీ, ఇందిర కుమారులు రాజీవ్ గాంధీ, సంజయ్ గాంధీ, మేనకా గాంధీ, వరుణ్ గాంధీ, సోనియా, రాహుల్ గాంధీ ఇలా గాంధీ నెహ్రూ కుటుంబ వారసులెందరినో ఉత్తరప్రదేశ్ ఎంపీలను చేసింది. రాయ్బరేలీ, అమేథీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ రెండు నియోజకవర్గాలు గాంధీ నెహ్రూ కుటుంబానికి పెట్టని కోటగా ఉండేవి. ఫిలిబిత్, సుల్తాన్పూర్ నియోజకవర్గాలకు మేనకా, వరుణ్ గాంధీ ప్రాతినిధ్యం వహించారు. ఉత్తరప్రదేశ్లో మొత్తం 80 లోక్సభ స్థానాలున్నాయి. ప్రస్తుత లోక్సభలో ఆ రాష్ట్రం నుంచి కాంగ్రెస్ కు ఉన్న ఒకే ఒక ఎంపీ సోనియా గాంధీ. 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా రాయ్బరేలీ నుంచి సోనియా గెలుపొందారు. ఒకప్పుడు మెజారిటీ ఎంపీ స్థానాలు గెలుచుకునే యూపీలో కాంగ్రెస్ ఒక్క స్థానానికే పరిమితం కావడం అంటే పార్టీ ఆ రాష్ట్రంలో ఏ స్థాయిలో బలహీనపడిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 3.5 దశాబ్దాలుగా కాంగ్రెస్ అక్కడ అధికారంలో లేదు. యూపీలో బలంగా ఉన్న పార్టీలతో పొత్తు పెట్టుకుని రాష్ట్రంలో అస్తిత్వాన్ని చాటుకుంటోంది. అయితే ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఆ రాష్ట్రంలోని 2 స్థానాల్లో గెలిచేది మాత్రం కాంగ్రెస్. అవే రాయ్బరేలీ, అమేథీ. సమాజ్వాదీ, బహుజన సమాజ్వాదీ పార్టీలు బలంగా ఉండి తిరుగులేని అధికారం చెలాయిస్తున్న సమయంలోనూ రాయ్బరేలీ, అమేథీలో గాంధీ నెహ్రూ కుటుంబ వారసులే ప్రాతినిధ్యం వహించేవారు. అయితే గత ఎన్నికల్లో అమేథీ నుంచి రాహుల్ గాంధీ ఓడిపోవడంతో గాంధీ నెహ్రూ కుటుంబ కంచుకోట బద్దలైందా అన్న సందేహాలు మొదలయ్యాయి. రాహుల్ గాంధీ లోక్సభ ప్రవేశం అమేథీ నుంచే జరిగింది. 2004 ఎన్నికల్లో రాహుల్ గాంధీ అమేథీ నుంచి ఎంపీ అయి లోక్సభలో అడుగుపెట్టారు. రాహుల్ రాజకీయ జీవితం అమేథీ నుంచే మొదలైంది. కానీ 2019 ఎన్నికల్లో రాహుల్ స్మృతి ఇరానీ చేతిలో అమేథీ నుంచి ఓటమి పాలవడం కాంగ్రెస్ వర్గాలనే కాదు యావత్ దేశాన్ని షాక్కి గురిచేశాయి. రాహుల్ నియోజకవర్గానికి రావడం లేదని, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం లేదని ప్రచారం చేస్తూ వచ్చిన బీజేపీ 2019 ఎన్నికల్లో ఆయనను ఓడించింది. అమేథీతో పాటు కేరళలోని వాయనాడ్ నుంచి రాహుల్ పోటీ చేయడంతో అక్కడ గెలవడం ద్వారా లోక్సభకు వెళ్లారు రాహుల్. భారత జోడో న్యాయ యాత్రలో భాగంగా రాహుల్ అమేథీలో పర్యటించినప్పుడు రాహుల్ అక్కడ పోటీ గురించి మరోసారి చర్చ మొదలైంది. రాహుల్ అమేథీ నుంచి పోటీ చేస్తారా లేదా అన్నది ఇంకా తేలలేదు. ఈ ఎన్నికల్లో యూపీలో 17 స్థానాలు కాంగ్రెస్ కు కేటాయించింది మిత్రపక్షం సమాజ్వాదీ పార్టీ. ఈ 17 స్థానాల్లో అమేథీ, రాయ్బరేలీ నుంచి ఎవరు ప్రాతినిధ్యం వహిస్తారు అన్నది తేలాల్సి ఉంది. నెహ్రూ, గాంధీ కుటుంబ వారసులు ప్రచారం చేయాల్సిన అవసరం లేకుండానే నియోజకవర్గం మొహం చూడకపోయినా రాయ్బరేలీ, అమేథీ ప్రజలు వారిని గెలిపిస్తారు అన్నది అందరి అభిప్రాయం. కానీ అమేథీలో రాహుల్ ఓటమితో ఆ అభిప్రాయం తప్పని తేలింది. ఎన్నికల్లో గెలిచినా గెలవకపోయినా రాహుల్ అంటే అమేథీ ప్రజలకు ఎంతో అభిమానం ఉంటుంది. భారత జోడో న్యాయ యాత్రకు వచ్చిన స్పందనే దీనికి ఉదాహరణ.
అయితే రాహుల్ ఎన్నికల్లో ఓటమి తర్వాత నియోజకవర్గాన్ని పట్టించుకోలేదని, 5 ఏళ్లలో కేవలం 2 సార్లు మాత్రమే అమేథీకి వచ్చారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అలా కాకుండా రాహుల్ అమేథీపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఇక్కడి నుంచే ఎన్నికల్లో పోటీ చేయాలని, నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేయాలని కోరుతున్నారు. అభివృద్ధి కార్యక్రమాలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి పక్కన పెడితే గాంధీ, నెహ్రూల వారసత్వ ప్రభావం ఇప్పటికీ అమేథీ ప్రజలపై ప్రభావం చూపుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రాజీవ్ గాంధీని ఎంతగానో అభిమానించిన అమేథీ ప్రజలు అదే ప్రేమను రాహుల్ పైన చూపుతున్నారని, ఒక్కసారి ఓడిపోయినంత మాత్రాన రాహుల్ కు నియోజకవర్గంతో అనుబంధం పోదని వారి అభిప్రాయం. వరుసగా 4 సార్లు ఎంపీగా గెలిచిన నియోజకవర్గం రాయ్బరేలీ నుంచి ఈసారి పోటీ చేయడం లేదని సోనియా ప్రకటించడంతో తెరపైకి ప్రియాంక పేరొచ్చింది. రాయ్బరేలీ నుంచి ప్రియాంక, అమేథీ నుంచి రాహుల్ పోటీ చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది. రాయ్బరేలీ నియోజకవర్గం నుంచి నెహ్రూ, ఇందిరా, సోనియా ప్రాతినిధ్యం వహించారు. ఆ వారసత్వాన్ని ప్రియాంక కొనసాగిస్తున్నారని భావిస్తున్నారు. మరి ప్రియాంక అక్కడి నుంచి పోటీ చేస్తారా, చేస్తే గెలుస్తారా అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దేశానికి ప్రధానులు అందించిన రాయ్బరేలీ ఎమర్జెన్సీ విధింపునకు కారణమైంది. ఆ నియోజకవర్గంలో అసలు గాంధీ, నెహ్రూ కుటుంబం పట్టు ఎలా ఉంది? అనారోగ్యం, వృద్ధాప్యం కారణంగా సోనియా గాంధీ ఈసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. రాజస్థాన్ నుంచి ఆమె రాజ్యసభకు వెళ్తున్నారు. వరుసగా 4 సార్లు గెలిచిన రాయ్బరేలీ ప్రజలకు సోనియా భావోద్వేగ లేఖ రాశారు. రాయ్బరేలీ నుంచి సోనియా తప్పుకోవడంతో ఆ స్థానం నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేయాలన్న డిమాండ్ బయలుదేరింది. ఇప్పటికే ప్రియాంక ప్రత్యక్ష రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్నారు. ఎన్నికలు జరిగే ప్రతి రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. కాంగ్రెస్ లో ఎలాంటి పదవులు లేనప్పటికీ రాహుల్తో కలిసి పార్టీ రాజకీయాలను నడిపిస్తున్నారు. అదే తరహాలో ఇప్పుడు తల్లి సోనియా, నాయనమ్మ ఇందిరా వారసురాలిగా రాయ్బరేలీ నుంచి ప్రియాంక పోటీ చేయాలని కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు కోరుతున్నారు. రాయ్బరేలీ నియోజకవర్గంపై ఇందిరాగాంధీకి గట్టి పట్టుండేది. అక్కడ ఆమె గెలుపు నల్లేరుపై నడకలా ఉండేది. కానీ ఆ నియోజకవర్గం ఎన్నికపై ఇచ్చిన ఓ తీర్పే దేశంలో చీకటి అధ్యాయమైన ఎమర్జెన్సీ విధింపునకు కారణమైంది. 1971 ఎన్నికల్లో ఇందిరాగాంధీపై పోటీ చేసిన రాజ్ నారాయణ్ ఇందిరా ఎన్నిక చెల్లదంటూ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు న్యాయమూర్తి ఇందిరా ఎన్నిక చెల్లదని తీర్పిచ్చారు. 6 ఏళ్ల పాటు ఆమె ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించారు. ఈ తీర్పునకు వ్యతిరేకంగానే ఇందిరా దేశంలో అంతర్గత పరిస్థితులను సాకుగా చూపిస్తూ ఎమర్జెన్సీ విధించారని భావిస్తారు. తర్వాత దేశ రాజకీయాలు ఊహించని మలుపులు తిరిగాయి. అలా స్వతంత్ర భారత చరిత్రలో రాయ్బరేలీకి ప్రత్యేక స్థానం ఉంది. 1980లో ఇందిరాగాంధీ మెదక్ స్థానం నుంచి పోటీ చేసి లోక్సభలో అడుగుపెట్టారు. ఇందిరా తర్వాత సోనియా రాయ్బరేలీ నుంచి పోటీ చేసిన ప్రతి ఎన్నికలోనూ గెలిచారు. అలాగే ప్రియాంక గాంధీ కూడా ఈ ఎన్నికల్లో రాయ్బరేలీ నుంచి పోటీ చేసి లోక్సభలో అడుగు పెట్టాలని స్థానిక ప్రజలు, కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు. ఇందిరా, సోనియా వారసత్వాన్ని ప్రియాంక కొనసాగించాలి అన్నది కాంగ్రెస్ నేతల ఆకాంక్ష. అయితే ఉత్తరప్రదేశ్ లో రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయిన ప్రస్తుత తరుణంలో ప్రియాంక రాయ్బరేలీలో గెలుస్తారా లేదా అన్నదానిపైన పార్టీలో చర్చ జరుగుతోంది. గత ఎన్నికల్లో అమేథీ నుంచి రాహుల్ ఓడిపోవడం పార్టీకి పెద్ద షాక్. అయితే రాహుల్ వాయనాడ్ నుంచి కూడా పోటీ చేయడంతో ఆయన లోక్సభకు ప్రాతినిధ్యం వహించగలిగారు. అమేథీలో అయినా రాయ్బరేలీలో అయినా గతంలోలా కాంగ్రెస్ కు అనుకూల పరిస్థితులు లేవు. ప్రచారానికి రాకపోయినా గెలవగలిగే స్థితి లేదు. అయితే సోనియా రాయ్బరేలీలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, గాంధీ, నెహ్రూ కుటుంబ వారసత్వంతో ప్రియాంక రాయ్బరేలీ నుంచి చాలా తేలిగ్గా గెలుపొందగలరు అనేది ఓ అభిప్రాయం.
ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అమేథీ, రాయ్బరేలీ గాంధీ, నెహ్రూ కుటుంబానికి కంచుకోటలే అన్నది కాదనలేని సత్యం. మాయావతి అధికారంలో ఉన్న సమయంలో ఈ 2 నియోజకవర్గాల పేర్లు మార్చడానికి ప్రయత్నిస్తే స్థానిక ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఆ స్థాయి ప్రజాదరణ రాహుల్, ప్రియాంకకు ఇప్పుడుందా లేదా అన్న సంగతి పక్కన పెడితే ఆ కుటుంబంతో 2 నియోజకవర్గాల ప్రజలకు విడదీయలేని అనుబంధం ఉందన్నది మాత్రం అందరూ అంగీకరించాల్సిందే. అమేథీ నుంచి 3 సార్లు రాహుల్ ను ప్రజలు గెలిపించారు. అలాగే రాయ్బరేలీ నుంచి ప్రియాంకను ఎంపీగా గెలిపిస్తారని కాంగ్రెస్ నేతలు ధీమాతో ఉన్నారు. అయినా సరే రాయ్బరేలీతో పాటు మరో నియోజకవర్గంలో ప్రియాంక పోటీ చేయాలని పార్టీ పెద్దలు సూచిస్తున్నట్టు సమాచారం. ఉత్తర భారతదేశంలో పార్టీ బలహీనంగా ఉండడంతో దక్షిణాది రాష్ట్రాల నుంచి రాహుల్, ప్రియాంక పోటీ చేయాలన్న డిమాండ్ కూడా వినిపిస్తోంది. రాహుల్ కు తెలంగాణ, కర్ణాటకతో పాటు తమిళనాడు, కేరళ నుంచి ఆహ్వానాలు అందుతున్నాయి. సోనియా బళ్ళారి నుంచి ఓసారి ఎంపీగా ఎన్నికయ్యారు. అదే తరహాలో ప్రియాంక కూడా దక్షిణాది నుంచి లోక్సభకు పోటీ చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది. రాహుల్, ప్రియాంక ఒకప్పుడు పార్టీకి కంచుకోటలైన రాయ్బరేలీ, అమేథీలతో పాటు ముందు జాగ్రత్తగా మరో స్థానంలోనూ పోటీ చేయాలన్నది కాంగ్రెస్ అంతర్గత అభిప్రాయం.